హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆన్ స్పాట్ శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి. నాకు చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు, నెక్స్ట్ కామెంట్ కూడా చేస్తున్నారు ఆన్ స్పాట్ శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అనేసి. దాని మీద నేను వీడియో చేశాను. ఓకే, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అని అంటే మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే శారీ మీద పెంచుకుంటారు. ఓకే, మీరు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఫాలో అయ్యారు అని అంటే చాలా ఈజీగా మీరు శారీని డ్రాప్ చేసేయచ్చు. ఓకే, శారీ ప్లీటింగ్ లేకుండా ఓకే ఆన్ స్పాట్ ఎలా మనం వెయిట్ చేయాలి శారీని అనేది నేను ఈ వీడియోలో చూపించాను. శారీ ప్లీటింగ్ చేస్తే ఎలా వెయిట్ చేయాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ చేశారు అని అంటే కూడా వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము శారీని ఎటువంటి ప్లీటింగ్ లేకుండా ఓకే ఆన్ స్పాట్ ఎలా డ్రాప్ చేసుకోవాలి వితిన్ 10 minutesలో. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దు. వితిన్ 10 minutesలో ఎలా డ్రాప్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చాలా అంటే చాలా టిప్స్ చెప్పాను. అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శారీ డ్రాపింగ్ కోసం నేనైతే ఈ శారీ తీసుకుంటున్నాను. ఓకే, బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది ఈ శారీ. ఇది ప్యూర్ పట్టు శారీ అయితే కాదు, ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కలిసింది కాబట్టి ఇది అంత స్టిఫ్గా అయితే ఉండదు. ఓకే, పట్టు శారీస్ అయితే మీరు కొంచెం ఈజీగానే డ్రెప్ చేసేసుకోవచ్చు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేశారు అని అంటే ఓకే, ప్రతిసారి చెప్పినట్టు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు, మీకు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు అని అంటే మీకు అవసరం ఉన్నప్పుడు అప్పుడు చాలా ఈజీగా మీరు వేర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనము ఈ శారీకి పళ్ళు ప్లీట్స్ అనేటివి వేద్దాము. ఓకే, మనం ఫస్ట్ పళ్ళు ప్లీట్స్ ఎందుకు వేసుకుంటాము అని అంటే మనం ఇప్పుడు ఈ శారీని ఎలా డ్రైప్ చేస్తున్నాము అంటే ఆన్ ద స్పాట్ డ్రైప్ చేస్తున్నాము. అప్పుడు ఎంత ఫాస్ట్గా అక్కడ వర్క్స్ జరగాలి అని అంటే అప్పుడు ఆ టైంలో మీకు లేట్ అవుతుంది అన్న టెన్షన్లో చాలా పెద్దగా ప్లీట్స్ వేస్తారు. అవి మోర్ దాన్ 3 or 4 రావచ్చు అంతే. మీకు పైన వచ్చేసి కొంచెం పెద్దగా ప్లీట్స్ వస్తాయి, లోపల చిన్న ప్లీట్స్ వస్తాయి. అంటే ఎక్కువ ప్లీట్స్ ఎలా పెట్టాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనము పల్లి ప్లీట్స్ని వేద్దాము. ఓకే, శారీని ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి మనము పళ్ళు ప్లీట్స్ వేయాలి అంటే ఫస్ట్ మనము ఏం తీసుకోవాలి, పళ్ళు తీసుకోవాలి. ఓకే, చూడండి ఇది ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. చూడండి, ఇలా ఇప్పటి రోజుల్లో ఎవరైనా టాజల్స్ వేపిస్తున్నారు కదా శారీస్కి. ఇది ఇంకొంచెం అందాన్ని తీసుకొస్తుంది శారీకి. ప్లెయిన్ శారీస్ మీదకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇలా టాజల్స్ ఉన్నప్పుడు మీరు ఎలా ప్లీట్స్ వేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చాలా ఈజీ వేలో చెప్తాను. ఓకే, శారీని చూడండి ఇలా ఉంది కదా, మీ సైడ్కి ఓకే మీ సైడ్కి ఇలా లోపలి పార్ట్ అనేది ఉండాలి. ఇది మనకు రైట్ పార్ట్ పళ్ళు. ఓకే, నేను తీసుకుంది లోపల పార్ట్, పళ్ళు లోపల పార్ట్ ఉండాలి. దానికి మనము చూడండి ఇలా ఓకే ఇలా లోపలికి కొంచెం ఒక 1/2 inch లోపలికి అనుకోవాలి. ఓకే, మీరు ఇలా అనుకొని ప్లీట్స్ చేశారు అని అంటే చాలా ఈజీ అవుతుంది ప్లీట్స్ వేయడము ఇలా టాజల్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్లీట్స్ వేస్తున్నారు అని అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి మీరు ప్లీట్స్ వేయాలి. ఓకే, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ నుంచి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్లీట్ అనేది మనకు పైన వచ్చే ప్లీట్ అవుతుంది. ఓకే, ఈ రైట్ హ్యాండ్ ప్లీట్ అనేది మనకు ప్లీట్స్లో లోపలికి వెళ్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఓకే, అందుకు మనము ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పళ్ళు ప్లీట్స్ వేస్తున్నారు అని అంటే శారీ రివర్స్లో మీ సైడ్ ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్ సైడ్, ఇది రివర్స్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ప్లీట్స్ వేయాలి. ఓకే, ఇప్పుడు ప్లీట్స్ వేసేద్దాం. చూడండి, ఇలా మీరు టాజల్స్ వేయించినప్పుడు ఇలా చేశారు అని అంటే చాలా ఈజీగా ప్లీట్స్ వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను ఫస్ట్ ప్లీట్ ఎంత ఉండాలి అనుకుంటున్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి అనుకుంటున్నాను. ఓకే, మొత్తం బార్డర్ అంతా వేయట్లేదు. నాకు ఫస్ట్ ఎంత కావాలి అనేది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకున్నాను. ఓకే, వేసి ఓకే ఇలా ప్లీట్స్ వేయాలి. ఓకే, ఇలా అన్నాక మనకు ఆల్రెడీ ఫస్ట్ ప్లీట్ ఇలా మనం ఫోల్డ్ చేసాము అని అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ ఫస్ట్ ప్లీట్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ నుంచి మనము ఒక 1/2 inch పట్టుకోవాలి. అర్థమవుతుందా? చూడండి, మన ఫస్ట్ ప్లీట్ అనేది
మన ఫస్ట్ ప్లేట్ అనేది ఇక్కడికి ఉంది. నేను సెకండ్ ప్లేట్ నుంచి మనం తీసుకున్న ఫస్ట్ ప్లేట్లో హాఫే పట్టుకుంటున్నాను. ఓకే, అర్థమైందా? ఇలా పట్టుకున్నాక నెక్స్ట్ మనం హాఫ్ ప్లేట్ ఎక్కడికి పట్టుకున్నామో అక్కడికే మన మిగతా ప్లేట్స్ అన్నీ వేయాలి. ఓకే, చూడండి ఇలా చాలా ఈజీగా ఇలా వేస్తున్నాను నేను. చూడండి ఇంకా మన ప్లేట్స్ అనేటివి లాస్ట్కి వస్తున్నాయి కదా. చూడండి ఇలా పెట్టేసి ఓకే, లాస్ట్ ప్లేట్ కూడా ఇలా పెట్టేశాను. ఓకే, కనిపిస్తుందా? ఇలా వచ్చాయి. మన ఫస్ట్ ప్లేటు కొంచెం పెద్దగా ఉంది, లోపలి ప్లేట్స్ అన్నీ ఇలా చిన్న ప్లేట్స్ వచ్చాయి. ఓకే, అర్థమవుతుందా? ఓకే, లాస్ట్ ప్లేట్ కూడా మనం అడ్జస్ట్ చేస్తాం కాబట్టి సేమ్ దీని అంతే కాదు, కొంచెం ఎక్కువ వస్తుంది ప్లేట్ అనేది. ఇప్పుడు వీటిని మనము సర్చ్ చేసి ఇక్కడ పిన్ పెట్టేద్దాము. ఓకే, ఇలా తీసుకున్న వాటిని చూడండి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఎలా ఉందో అలానే పిన్ పెట్టేయొద్దు. ఓకేనా? చూడండి ఇలా మీరు వీటిని ఇలా ఎలా అంటే అలా ఉన్నాయి కదా. ఓకే, ప్లేట్స్ వీటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఓకే, ఇలా ఫస్ట్ పట్టుకున్నాను, నెక్స్ట్ చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్లో మనం ఫోల్డ్ చేసాం కదా, అందుకు మనం ఇక్కడ తీసుకుందాం, ప్లేట్ పిన్ చేసేద్దాము. చూడండి ఇలా మనం ఇక్కడ పైన పట్టుకొని ఓకే, ఇక్కడ పైన పట్టుకొని ఇక్కడ మీ ఉన్న వాటన్నిటిని మనం సరి చేద్దాము. ఓకేనా? చూడండి ఫస్ట్ది ఇలా పట్టుకున్నాను, నెక్స్ట్ అన్నీ దీనికి కరెక్ట్గా పట్టుకోండి. ఓకే, చూడండి ఇలా. ఓకే, ఓకే, చూడండి ఇవి మన ప్లేట్స్. చూడండి ఫస్ట్ ప్లేటు పెద్దగా ఉంది, లోపల మనకు చాలా ప్లేట్స్ వచ్చాయి. ఓకే, నాకైతే 8 ప్లేట్స్ వచ్చాయి. ఇక్కడ నేను పిన్ చేసేస్తున్నాను, పిన్ చేసేసాను. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు వీటిని మనము లాస్ట్ వరకు పిన్ చేసేద్దాము. చూడండి ఎంత చక్కగా వచ్చాయో ప్లేట్స్ అన్నీ. చూడండి ఇలా ఇదంతా పిన్ చేశాను. ఓకే, పళ్ళు ప్లేట్స్ అంతా ప్లీట్ చేసేసాను. మీకు ఎక్కడికి ప్లేస్ చేయాలి తెలియదు అని అంటే, మీరు బిగినర్స్ ఫస్ట్ టైమే మీరు వెయిట్ చేస్తున్నారు అని అంటే చూడండి ఇలా మనము మీకు గెస్సింగ్కి ఒక పిన్ పెట్టండి ప్లేట్స్ అన్నీ వేసి. ఓకే, నేను ఇక్కడ పెట్టాను, ఇది షోల్డర్ పైన పెట్టుకొని మీకు బ్యాక్ సైడ్ ఉన్న పళ్ళు ఉంటుంది కదా, చూడండి ఇలా మీరు ఫ్రంట్కి వేసుకున్నారు అని అంటే ఇంత లెంత్ ఉండాలి ఫ్రంట్. ఓకే, మనకు ఈ మిడిల్ పార్ట్ నుంచి ఇంత ఒక 1/2 ఇంచ్ లాగా గ్యాప్ వదలాలి. మీరు అంతవరకు ప్లేట్స్ పెట్టాలి ఇక్కడ. ఓకే, షోల్డర్ ప్లేట్ అనేది అంత మనకు బ్యాక్ సైడ్ వదలాలి. ఓకే, ఇదైతే ఇప్పుడు మనకు షోల్డర్ ప్లేట్స్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనం ఎలా వెయిట్ చేయాలి అనేది చూసేద్దాము. ఇప్పుడు చాలామంది షేప్ వైర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, నేనైతే ఈ శారీకి షేప్ వైర్ యూజ్ చేయాలి అని అనుకోవట్లేదు, నార్మల్ కాటన్ పెట్కోట్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, మీకు షేప్ వేర్ ఇష్టం ఉంది, మీరు వేర్ చేయగలరు అని అంటే మీరు వేర్ చేయండి. ఇలా నార్మల్ పెట్కోట్ని వేర్ చేశాక అది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి ఓకే ఆ క్లాత్ని అయితే తీసుకొని ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ ఏంటి అనేది చెప్తాను. చాలామంది దీన్ని ఎలా డ్రాప్ చేస్తారు అని అంటే చూడండి ఇక్కడ మనకు సైడ్ హిప్ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి చేయకూడదు. ఓకే, ఇంకొంతమంది ఇలా మనకు మిడిల్ పార్ట్ నుంచి డ్రాప్ చేస్తారు. ఓకే, ఇక్కడ మిడిల్ మనము నడిచేప్పుడు ఓకే కాళ్ళకి అడ్డుపడుతుంది, అందుకని ఇటు ఇక్కడ మిడిల్ పార్ట్లో ఓకే మనకు సైడ్ హిప్ ఉంది కదా, సైడ్ హిప్కి ఇక్కడ ఓకే ఇక్కడ నుంచి మనము చేయాలి. చూడండి మీకు ఎంత హైట్ కావాలి అనేది, ఒకవేళ మీరు హీల్స్ వేస్తున్న దాన్ని బట్టి మీరు హైట్ అనేది దీన్ని తీసుకోవాలి. అంటే అంత మీరు ఫోల్డ్ చేయాలి లోపలికి. ఓకే, నేనైతే నావి స్లిప్పర్స్ నార్మల్ స్లిప్పర్సే, నేను హీల్స్ వేయను. ఓకే, అందుకని నేను నార్మల్గా పెడుతున్నాను. చూడండి ఇంత డ్రైప్ చేస్తున్నాను. ఓకే, ఇలా చూడండి మీరు ఇలా లోపలికి డ్రైప్ చేసేసాక ఓకే చాలామంది ఇక్కడ మనకు కుచ్చులాగా ఉంటుంది, అలానే వదిలేస్తారు. ఓకే, అలా వదిలేయొద్దు. మీరు ఇలా డ్రైప్ చేశాక చూడండి ఇలా సర్దండి. ఇలా
ఇలా రండి. ఓకే, అప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు ఫ్రంట్ సైడ్ కాబట్టి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏం చేస్తామంటే ఇలా మనము లోపలికి డ్రైప్ చేసేసి నేను రివర్స్ రాను. ఏం చేస్తానంటే చూడండి, సైడ్ తిరగండి. ఓకే, ఇలా వచ్చేసాక చూడండి ఇక్కడికి తీసుకురావాలి మన బ్యాక్ సైడ్ది. ఓకే, ఇక్కడ ఇలా డ్రైప్ చేసేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉండేదాన్ని లోపలికి టక్ చేసేస్తాను. ఓకే ఓకే, ఇక్కడ వరకు మన టకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మన పళ్ళు ప్లీట్స్ని పెట్టేద్దాము. ఓకే, అక్కడ కూడా ఒక టిప్ చెప్తాను మీకు. చూడండి, మనము ఇక్కడ డ్రేప్ చేశాక మన పళ్ళుని హ్యాండ్లో పట్టుకున్నాను. ఆల్రెడీ మనము దీన్ని పిన్ చేసాం కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. చూడండి, దీన్ని మన బ్యాక్ సైడ్ నుంచి తీసుకురావాలి. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చేప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్లో ఉన్నది ఇది మనకు పడిపోకుండా ఇక్కడ ఒక ఇలా లోపలికి ఇలా చేసేయండి. ఓకే, చూడండి, ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చాలామందికి వాళ్ళు శారీ వెయిట్ చేశారు అని అంటే చూడండి, ఈ లోపల ప్లీట్ అనేది ఇక్కడ వరకు ఈ హై వరకు వచ్చేస్తుంది కదా, ఇలా ఇలా వచ్చేసి ఉంటుంది. చాలామందిని మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, నేనైతే కొంతమందిని చూశాను ఇక్కడికి వస్తుంది. ఓకే, లేదు అని అంటే వాళ్ళు కరెక్ట్గా ఇక్కడ పిన్ కరెక్ట్గా పెట్టలేదు అని అంటే డౌన్ కన్నా వస్తుంది. అలా కాకుండా మీకు కరెక్ట్గా మెజర్ ఎక్కడ పెట్టాలి అనేది నేను చెప్తాను. చూడండి, ఇది మనము ఇందాక లాస్ట్ పిన్ చేసింది ప్లేస్మెంట్ ఇది. ఓకే, మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ పైన జాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ జాయింట్కి బ్యాక్ సైడ్ మీరు పిన్ చేయాలి. ఓకే, ఇది నా ప్లేస్మెంట్ది అయితే చూడండి, ఇక్కడ పిన్ చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ చేయొద్దు, కొంచెం బ్యాక్ సైడ్లో ఇలా దగ్గరికి కాకుండా ఇక్కడ చేయాలి. ఓకే, ఇక్కడ పిన్ చేయాలి. మీరు ఇలా పిన్ చేశారంటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇలా పిన్ చేసాం కదా, చూడండి ఎలా వస్తుందో. చూడండి, మనము ఇలా ఇక్కడ నుంచి ప్లీట్స్ తీస్తున్నప్పుడే మనకి మిడిల్ ప్లీట్స్ అనేటివి ఎంత నీట్గా వచ్చేస్తాయి అని అంటే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఇది ప్యూర్ పట్టు కాదు కదా, ప్యూర్ పట్టు అయితే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది దానికి. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ పిన్ చేసి తీసుకుంటున్నప్పుడు ఈ ప్లేస్ ఓకే, ఈ ప్లీట్ అనేది మీరు చాలా పుల్ చేయండి. ఇలా పుల్ చేసి తీసుకోండి ఇక్కడికి. ఓకే, ఇక్కడికి చాలా మందిని మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే ఈ హిప్ పైన ఉండే బార్డర్ నెక్స్ట్ హిప్ ప్లీట్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయి. అవి ఎలా అనేది నేను చెప్తాను. చూడండి, మీరు ఫస్ట్ హిప్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, నేను ఇక్కడైతే పిన్ చేయట్లేదు. ఓకే, అది పిన్ చేయకుండా ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. చూడండి, మీకు ఇలా నీట్గా ఇక్కడ మీకు ఫిట్గా అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా గట్టిగా మనం పుల్ చేసేసి ఓకే తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చూడండి మీరు ఇలా తీసుకున్నారు, ఇక్కడ మిడిల్ పార్ట్కి వచ్చి మీ హ్యాండ్ పెట్టారు అని అంటే చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఓకే మీ ఎల్బో దగ్గరికి రావాలి. ఇది అనేది ఈ శారీ కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్, వీడియోని స్లోగా పెట్టి చూడండి. ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఇలా పట్టుకొని మనము ఈ శారీని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఎల్బో వరకు తీసుకురండి. మీకు మెజర్మెంట్ చెప్తున్నాను, ఇదంతా మనకు ఓకే, ఈ మెజర్మెంట్ అంతా హిప్కి ఓకే, హిప్ ప్లీట్స్కి ఇక్కడ మనము పిన్ చేసేద్దాము. మనకు హిప్ ప్లీట్స్కి మనం తీసుకున్నాము మెజర్మెంట్. ఓకే, ఈ మిగిలిన శారీ అంతా కుచ్చుళ్ళకు. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ కుచ్చుళ్ళ ప్లీట్స్ వేసాక నెక్స్ట్ హిప్ ప్లీట్స్ వేద్దాం. ఓకే, ఈజీ అవుతుంది. ఫస్ట్ కుచ్చుళ్ళ ప్లీట్స్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ పిన్ చేశాను కదా. ఓకే, ఇదంతా హిప్ది. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ప్లీట్ ఏది ఉందో దాన్ని కొంచెం పెద్దగా తీసుకోండి. మనకు మిడిల్ కుచ్చుళ్ళ ప్లీట్స్ కూడా ఎక్కువ రావాలి అని అంటే సేమ్ మనము పళ్ళు ప్లీట్స్ దగ్గర ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా. అదేంటి అంటే ఫస్ట్ దీన్ని పెద్దగా వేసుకోండి. ఓకే, చూడండి చాలా ఈజీగా వేయచ్చు. చూడండి, ఫస్ట్ దీన్ని పెద్దగా వేసాక నెక్స్ట్ ప్లీట్స్ ఉంటాయి కదా వాటిని మిడిల్కే వేయండి. ఓకే, చూడండి ఇంత గ్యాప్ వదిలాను. ఓకే, ఇలా చేయడం వల్ల మీకు ప్లీట్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఓకే, చూడండి
సెకండ్ టైము నేను ఎంత మెజర్మెంట్కి వేసానో అంత మెజర్మెంటే వేసాను. చూడండి లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము ఇలా టర్న్ చేసి ఓకే, మీకు ఇక్కడ కొంచెం గ్యాప్ వదులుకోండి. ఇక్కడ నుంచి మీరు ఫిట్గా వేశారు అని అంటే అంత నీట్గా రాదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని నీట్గా సరి చేద్దాము. చూడండి వేసి ఫస్ట్ ప్లేట్. ఓకే, ఇప్పుడు దీనికి కరెక్ట్గా మిగతావన్నీ పెట్టేద్దాము. ఓకే, ఇలా పట్టుకొని చూడండి ఇలా మిగతావన్నీ పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఇలా పట్టుకొని నీట్గా పెడుతున్నాను. ఓకే, ఇలా నీట్గా అడ్జస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఒక పిన్ పెట్టేద్దాము, ఈజీ అవుతుంది. ఇలా నీట్గా ఇక్కడైతే ఓకే, ఇక్కడైతే పిన్ చేసి పెట్టేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో ప్లేట్స్ కూడా. నాకైతే 6 ప్లేట్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని వదిలేద్దాం మనం. ఓకే, పక్కకి ఇలా వదిలేస్తే ఎక్కడికి పోదు, ఉంటుంది. ఇప్పుడు హిప్ ప్లీట్స్ ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను మీకు. చూడండి చూడండి ఫస్ట్ది మనం ఇక్కడ పైన లాగేసి కొంచెం దాన్ని పుల్ చేసి ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా నీట్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా మనకు, దాన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నార్మల్ ప్లీట్స్ ఎలా వేస్తామో అలా వేయాలి. ఇక్కడ ఉన్నదాన్ని ఇలా పైకి అంటున్నాను. ఓకే, దీన్ని ఇలా పట్టుకోవాలి. చూడండి ఆల్రెడీ మనకు ఇక్కడ ఒక 1 ప్లీట్ అనేది వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్లీట్ తీస్తున్నాను. ఈ ఉన్న క్లాత్లో నుంచి చూడండి ఇలా తీస్తున్నాను. సెకండ్ది కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ సెకండ్ది కూడా వచ్చేసింది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ది, ఇది వచ్చేసి సెకండ్ది హిప్ ప్లీట్స్ ఇవన్నీ. నెక్స్ట్ థర్డ్ హిప్ ప్లీట్ తీస్తున్నాను. చూడండి ఇక్కడ ఉంది కదా క్లాత్, దీన్ని ఇలా పైకి అనడమే. ఓకే, చూడండి ఇలా. ఓకే, వచ్చింది కదా. చూడండి థర్డ్ది కూడా వచ్చేసింది. ఓకే, మీకు కనిపిస్తుంది ఇక్కడ ప్లీట్స్ కూడా వచ్చేసింది. ఎంత చక్కగా వచ్చాయి అని అంటే మీకు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫోర్త్ వన్ కూడా తీస్తున్నాను. ఇలా ఉన్న క్లాత్ని మనము ఇలా అనేసి నార్మల్ ప్లేట్స్ ఎలా వేస్తామో అలా తీయడమే. ఓకే, చూడండి ఫోర్త్ది కూడా వచ్చేసింది. ఓకే, చూడండి మీకు అర్థమవుతుందా ప్లీట్స్? చూడండి ఎంత చక్కగా వచ్చాయో ప్లీట్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని లోపలికి మనము టక్ చేయడమే. ఓకే, ఇలా టక్ చేయడమే లోపలికి చేశాక. ఓకే, చూడండి హిప్ ప్లీట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. మనము డ్రాప్ చేసేసేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు మనకు హిప్ ప్లీట్స్ వచ్చాయి, ఫ్రంట్ ప్లీట్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. అసలైన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మిగిలిపోయిన శారీ. ఓకే, ఇక్కడ మిగిలిపోయింది కదా, చూడండి ఎలా కుప్పలాగా ఉందో. దీన్ని అందరూ ఏం చేస్తారు, ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. చూడండి అందరు ఇలా దోపేస్తారు. దీన్ని అస్సలు ఇలా చేయకండి. ఇలా మనకు మిగిలిపోయిన శారీ ఉంది కదా, చూడండి దీన్ని ఇక్కడ సైడ్ ఉండేదాన్ని ఇలా తీయండి. ఓకే, తీసి ఇక్కడ ఫస్ట్లో చూడండి ఇలా లోపలికి పుల్ చేసేయండి. ఓకే, మనకు ఫస్ట్ చూసేకి నీట్గా ఉండాలి. ఓకే, చూడండి ఇలా చేయాలి. నెక్స్ట్ దీన్ని ఇలా బ్యాక్ సైడ్ వరకు తీసుకురావాలి. మనకు బ్యాక్ సైడ్ది తీసేసి చూడండి దీన్ని ఇలా పుల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా బ్యాక్ తీయండి. మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఇలా. అలా మీరు ఎక్కడి వరకు చేస్తారు అంటే ఈ బ్యాక్ సైడ్, అర్థమవుతుందా? చూడండి ఇలా ఒక ప్లీట్ లాగా, చూడండి అర్థమవుతుందా? ఇక్కడ ఒక ప్లీట్ లాగా లోపలికి డ్రైవ్ చేసేయండి. చూడండి మనం ఇక్కడ ప్లీట్ లాగా పెట్టాము, ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకే, ఈ ప్లేస్లో ప్లీట్ లాగా పెట్టింది మీకు కనిపించదు. చూడండి ఇదంతా నీట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఇలా లావుగా ఉన్నట్టు ఉండదు శారీ.
చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఇలా ఉండాలి ఫ్రంట్ సైడ్. ఓకే, ఇక్కడ మనకు బార్డర్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా హిప్ ప్లీట్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఓకే, ఇప్పుడు నేను టోటల్గా శారీని చూపిస్తాను. చూడండి, టోటల్గా అయితే శారీ వేర్ చేశాక టోటల్గా ఇలా ఉంది. ఓకే, చూడండి ప్లీట్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో. ఓకే, నాకు ఆల్మోస్ట్ 8 ప్లీట్స్ వచ్చాయి. ఓకే, చూడండి ఇక్కడ స్టిఫ్గా ఉంది. నెక్స్ట్ హిప్ ప్లీట్స్ కూడా మీకు అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చాలా చక్కగా కూర్చున్నాయి హిప్ ప్లీట్స్ కూడా. నెక్స్ట్ మనకి బార్డర్ కూడా నీట్గా ఎలిగెంట్ అవుతుంది. లాస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, మనం ఇలా శారీ వేర్ చేసినప్పుడు కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఈ పైన ఉండే ప్లీట్ ఇలా పైకి వస్తుంది అని చాలామందికి ఇది ఒక ప్రాబ్లం అండి. ప్లీట్ తీసేసి ఈ ప్లీట్ని ఇక్కడ బ్లౌజ్కి అటాచ్ చేస్తారు. ఓకే, అలా ఎప్పుడూ అటాచ్ చేయకూడదు. అలా అటాచ్ చేశారు అంటే మనం ఏమైనా వర్క్స్ చేస్తున్నప్పుడు చిరిగిపోవచ్చు. ఓకే, అలా కాకుండా ఎక్కడ పిన్ పెట్టాలి అని అంటే, చూడండి ఈ ఫస్ట్ ప్లేట్ని తీసేసి నెక్స్ట్ ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ని కుచ్చులకు ఉండే ఈ ఫస్ట్ ప్లేట్ని, ఓకే, కుచ్చులకు ఉండే ఫస్ట్ ప్లేట్ తోటి ఇక్కడ పిన్ చేయాలి. ఓకే, ఇక్కడ పిన్ చేస్తే ఏంటంటే మనకు ఇంకా అది ఎక్కడికి జరగదు. ఓకే, మనము హ్యాపీగా ఏ వర్క్స్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడికి జరగదు, అట్లే ఫిట్గా ఉంటుంది. ఓకే, ఎంత నీట్గా వచ్చినాయో ప్లీట్స్ కూడా. ఓకే, హిప్ ప్లీట్స్ కూడా నీట్గా వచ్చాయి. మనకు ఫ్రంట్ ప్లీట్ నీట్గా వచ్చాయి. నెక్స్ట్ ఈ ప్లీట్ నీట్గా వచ్చింది. మీకు వీడియో చేస్తా నేను చూపించడం కొంచెం లేట్ అయి ఉండొచ్చు, అంతే తప్ప మీరు ఇలా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ను ఫాలో అయ్యి మీరు వేర్ చేశారు అని అంటే వితిన్ 10 మినిట్స్లో ఏ ప్లీట్స్ లేకుండా, అంటే ముందే మనం ప్రిపేర్ చేస్తాం కదా పళ్ళు ప్లీట్స్, కుచ్చులు ప్లీట్స్, ఇవన్నీ ఏ ప్లీట్స్ లేకుండా మీరు వితిన్ 10 మినిట్స్లో శారీని వేర్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈజీగా ఉందా, కొంచెమన్నా మీకు హెల్ప్ అయిందో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అని అంటే, ఈ వర్క్ అంతా నేనే చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ వర్క్ ఎలా అనిపించింది. మీకు ఏమైనా వర్క్ డీటెయిల్స్ కావాలి అని అంటే అది కూడా నేను చూపిస్తాను వీడియోస్లో. ఆన్ స్పాట్ మీకు శారీ డ్రాపింగ్ ఎలా అనిపించింది, హెల్ప్ అయిందో లేదో, హెల్ప్ అయి ఉంటే ఓకే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, నచ్చినట్లయితే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.